Welcome to SNS Tutorials YouTube channel. టెన్త్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. అందులో చాలా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయటం. √2, √3, √5, √6, √8 ఇలాంటి నెంబర్స్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ వాళ్ళకి. ఆ ఇర్రేషనల్ని ప్రూవ్ చేయటం మీద కొన్ని సమ్స్ ఉన్నాయి. ఆ సమ్స్ని ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్ us లుక్ దట్. ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. సో √2ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం మన టార్గెట్. √2ని ఇర్రేషనల్ ఎలా ప్రూవ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం √2ని రేషనల్ అని ఎస్యూమ్ చేసుకోవాలి. రేషనల్ అని ఎస్యూమ్ చేసుకోవాలి. మనమే ఎస్యూమ్ చేసుకొని ఆ √2 ఈజ్ రేషనల్ అనేది మన ఎజంప్షన్ రాంగ్ అని మనమే ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకోవడం వల్ల వాడన్న ఇర్రేషనల్ కరెక్ట్ అవుద్ది. ఇది ఇందులో ప్రూవ్ చేయాల్సిన మెథడ్. ఇప్పుడు √2ని మనం రేషనల్ అనుకున్నాం కాబట్టి రేషనల్ నెంబర్ని p/q ఫార్మాట్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు మనం. కాబట్టి √2 = a/b, వేర్ a, b ఆర్ కోప్రైమ్స్. సో ఇక్కడ a అండ్ b అనేవి కోప్రైమ్స్ అని అనుకోవాలి. కోప్రైమ్స్ అంటే ఎనీ టూ నెంబర్స్ HCF 1 ఉండాలి. అంటే 2 నెంబర్స్ కామన్గా 1 టేబుల్లో మాత్రమే రావాలి, వేరే టేబుల్లో రాకూడదు. అలాంటి వాటిని కోప్రైమ్స్ అంటాం. ఇంకో పాయింట్, కోప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన రూల్ లేదు. నెక్స్ట్, ఈ బీని ఇటువైపు తీసుకెళ్ళిపోతే ఇది డివైడెడ్ అవుతుంది కాబట్టి ఇటువైపు వెళ్తే మల్టిప్లై అయింది. √2b = a. స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √2b² a². ఈ స్క్వేర్ అనేది రెండింటికి కూడా అప్లై అవుతుంది. √2² b² = a². రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. 2b² = a². b² = a²/2. ఈ 2 ఇటువైపు వెళ్ళిపోయింది. ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇటువైపు వెళ్తే బై అయింది. నెక్స్ట్, ఇక్కడ దీని ఏంటి ఇప్పుడు అర్థం? మనం దీన్ని ఎలా అజ్యూమ్ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? a²/2 = b². అంటే a²ని 2తో డివైడ్ చేస్తుంటే b² ఆన్సర్ వస్తుంది అని దీని మీనింగ్ అనమాట. అంటే ఇండైరెక్ట్గా a²ని 2 అనేది డివైడ్ చేయగలుగుతుంది. a² ఈజ్ డివిజిబుల్ బై 2. అది దెన్ a ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. ఈ పాయింట్ అంటే ఇక్కడ a² ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే 2 అనేది a²ని డివైడ్ చేస్తే అదే 2 ఏని కూడా డివైడ్ చేయగలుగుతుంది. ఇదేంటి అంటే మీకు థియరం 1.6లో ఒకటి ఉంటుంది. ఏంటి అంటే ఇఫ్ p ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, ఇఫ్ ఇట్ డివైడ్స్ a², దెన్ p డివైడ్స్ a. అది థియరం 1.6లో స్టేట్మెంట్ అనమాట మీ టెక్స్ట్ బుక్లో. ఆ పాయింట్ నుంచి దీన్ని మనం చెప్పాం. అది సో టేక్ a = 2c. అంటే ఇలా తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఏని 2 డివైడ్ చేస్తుంది అంటే 2 టేబుల్లో ఏ వస్తుందని, ఎన్ని టైమ్స్ వస్తుంది అనేది ఇక్కడ c టైమ్స్ అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో అందుకని a = 2c అని తీసుకున్నాము. నెక్స్ట్ అగైన్ 2b² = a² అని తీసుకొని a బదులు 2cని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 2b² = 2c². 2b² ఈ స్క్వేర్ని 2కి cకి అప్లై చేస్తే 2² 4 వస్తుంది, c² అయింది. 2b² ముందున్న 2 ఇటువైపు వెళ్ళిపోతే ఈ 2 మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇటువైపు వెళ్తే బై అయింది. b² = 4c²/2. సో 2 టేబుల్లో మనం దీన్ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి b² = 2c² వచ్చింది. ఈ 2ని అగైన్ ఇటువైపు తీసుకెళ్ళాను. b²/2 = c². అంటే b²ని 2తో డివైడ్ చేస్తుంటే c² ఆన్సర్ వస్తుంది అని అర్థం. b² ఈజ్ డివిజిబుల్ బై 2, దెన్ b ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. ఇందాక చెప్పిన థియరం 1.6 రీజన్ ఇక్కడ కూడా. దీన్ని బట్టి ఏం తెలిసింది మనకి? దేర్ఫోర్ బోత్ a అండ్ b ఆర్ డివిజిబుల్ బై 2. అంటే a అండ్ b కూడా 2తోనే డివైడ్ అవుతున్నాయి రెండు కూడా. దిస్ ఈజ్ కాంట్రాడిక్షన్
టు దట్ అవర్ అజంప్షన్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. యాక్చువల్లీ కోప్రైమ్స్ అంటే స్టార్టింగ్లో ఏం చెప్పాను, హెచ్సిఎఫ్ 1 ఉండాలి, అంటే అవి రెండు 1 టేబుల్లో మాత్రమే రావాలి. కానీ ఇక్కడ 2 అనేది ఈ రెండింటిని డివైడ్ చేయగలుగుతుంది. అంటే కామన్ ఫ్యాక్టర్ ఏమైంది, ఇప్పుడు ఇండైరెక్ట్గా 2 అయిపోయింది ఇక్కడ. సో ఇది రాంగ్ అవుతుంది. మన అజంప్షన్ ఏంటి, ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్, అంటే 1 తప్ప వేరే ఫ్యాక్టర్ లేదు. కానీ ఇందులో చూస్తే 2 అనేది ఫ్యాక్టర్గా వచ్చింది. సో కాంట్రాడిక్షన్ అంటే దాన్ని అపోజ్ చేస్తుందని అర్థం. కాంట్రాడిక్షన్ అంటే అపోజ్ చేస్తుంది మనం అనుకున్న దాన్ని. సో అవర్ అజంప్షన్ √2 ఈజ్ రేషనల్ ఈజ్ రాంగ్. సో దీన్ని బట్టి మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం, స్టార్టింగ్ మెయిన్ అజ్యూమ్ √2 అనేది రేషనల్గా అజ్యూమ్ చేసుకున్నాం, అది రాంగ్ అయిపోయింది. దీనివల్ల మనం ప్రూవ్ చేయలేకపోయాం, మనం అనుకున్నది మనమే ప్రూవ్ చేయలేకపోయాం. కాబట్టి దేర్ఫోర్ √2 ఈజ్ ఇర్రేషనల్ అయింది. రేషనల్ అని మనం ప్రూవ్ చేయలేం కాబట్టి ఇది రేషనల్ అయింది, ఇర్రేషనల్ అయింది ఇక్కడ. హెన్స్ ప్రూవ్డ్. సో ఇలాగే √2 కానీ √3, √5, √6 ఎనీథింగ్ ఇదే సేమ్ నోటేషన్తో హ్యాపీగా ప్రూవ్ చేయొచ్చు, ఈజీ. ఇలాగే అన్ని మిగిలిన రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రూవ్ చేసేయచ్చు. నెక్స్ట్, ప్రూవ్ దట్ 2√5 ఈజ్ ఇర్రేషనల్. 2√5ని ఇర్రేషనల్గా ప్రూవ్ చేయండి. ఓన్లీ √5 అడిగినట్లయితే పైన √2 చేసినట్లుగా చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ 2√5 చూడటానికి కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. సో దీన్ని చూడంగానే కంగారు పడక్కర్లేదు. లెట్ us assume దట్ 2√5 ఈజ్ రేషనల్. సేమ్ థింగ్, మళ్ళీ ఇక్కడ కూడా 2√5 అని మనం రేషనల్లే అజ్యూమ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, దాన్ని మనం P/Q ఫార్మాట్లో రిప్రజెంట్ చేయగలం కాబట్టి 2√5 = A/B. సో వేర్ A, B ఆర్ కోప్రైమ్స్. మళ్ళీ సేమ్ ముందైతే ఏమైతే రాసాం, ఎలాంటి నోటేషన్ తీసుకున్నాం అన్నీ కామన్. ఇక్కడ ఈ 2 ఇక్కడికి వెళ్ళిపోయింది. √5 = A/2B. 2 దీనికి మల్టిప్లై అయిపోయింది. వీ నో దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. √5 ఇర్రేషనల్ అని మనకు తెలుసు. ఎలా తెలుసు, √2 ఇర్రేషనల్ ఎలాగైతే అవుతుందో √5ని ఇర్రేషనల్ని అలాగే ప్రూవ్ చేస్తాం. అంటే అప్పుడు మనకు తెలిసిపోయినట్లే. హియర్ A/2B ఈజ్ రేషనల్. ఏదైనా P/Q ఫార్మాట్లో ఇక్కడ A అంటే ఇంటీజర్, B అంటే ఇంటీజర్, 2 అంటే ఇంటీజర్, ఇవి మొత్తం P/Q ఫార్మాట్లో ఉంది కాబట్టి అది రేషనల్ అవుతుంది. √5 = A/2B కాంట్రడిక్ట్స్ దట్ ద ఫ్యాక్ట్ √5 ఈజ్ ఇర్రేషనల్. అంటే ముందు మనం చెప్పుకున్నట్టు √5 = A/2B, √5 = A/2B అని వచ్చింది మనకి. A/2B రేషనల్ అయితే √5 దీనికి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇది కూడా రేషనల్ అవుతుంది. కానీ మనకేం తెలుసు, √5 అనేది ఇర్రేషనల్ అని తెలుసు. అందుకనే ఇది కాంట్రడిక్ట్ అవుతుంది, అంటే అపోజ్ చేస్తుంది ఆ కండిషన్ని అని ఇక్కడ మీనింగ్. సో √5 ఈజ్ ఇర్రేషనల్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది √5ని మనం రేషనల్ని ప్రూవ్ చేయలేకపోయాం కాబట్టి అది √5 ఈజ్ ఇర్రేషనల్. అప్పుడు ఏమవుతుంది, 2√5 కూడా ఇర్రేషనల్ అవుతుంది. మన మెయిన్ అసంప్షన్ ఏంటి, 2√5 అనేది రేషనల్. మనం 2√5ని ఇక్కడ రేషనల్ని ప్రూవ్ చేయలేం కాబట్టి 2√5 అనేది ఇర్రేషనల్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇర్రేషనల్ నెంబర్కి వేరే ఏ నెంబరు అయినా సరే ఎడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా అది ఖచ్చితంగా ఇర్రేషనలే అవుతుంది. అది మెయిన్ పాయింట్ అనమాట. ప్రూఫ్ కాబట్టి ఈ విధంగా మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, ప్రూవ్ దట్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్. 6 + √2ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. దీనికి ఆల్రెడీ √2 ఎలా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలో ఫస్ట్ క్వశ్చన్ అదే విధంగా ప్రూవ్ చేసి మనకు లాస్ట్లో మనం కంక్లూజన్ రాయొచ్చు. ద ఎడిషన్ ఆఫ్ ఎనీ ఇంటీజర్ టు ద ఇర్రేషనల్ నెంబర్ బికమ్స్ ఇర్రేషనల్ అని ఈజీగా చెప్పేచ్చు. అంటే ఫస్ట్ √2కి ఎలాగైతే మనం ఫస్ట్ చెప్పినట్టు ప్రూఫ్ ఎలా అయితే చేసామో అలాగే చేసి లాస్ట్లో కంక్లూజను 6 అనేది మనం దానికి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇర్రేషనల్ అవుతుంది అని అదొక ప్రూఫ్, అదొక టైప్ ఆఫ్ ఆన్సర్గా మనం రాయొచ్చు. ఇక్కడ ఇంకొక మెథడ్లో నేను చెప్పాను, అది ఏంటో చూద్దాం. లెట్ us assume దట్ 6 + √2 ఈజ్ రేషనల్. కామన్ ఇది. 6 + √2 = A/B, ఇది కూడా కామనే. √2 = A/B - 6. ఈ 6ని ఇటువైపు పట్టుకెళ్ళిపోతే మైనస్ అయింది. ఇక్కడ LCM చేశాను. √2 = A - 6B/B. A - 6B/B అనేది రేషనల్, ఎందుకంటే ఇది P/Q ఫార్మాట్లో ఉంది. P/Q ఫార్మాట్లో ఉంది కాబట్టి అది రేషనల్ అయింది.
సో రూట్ 2 ఈజ్ ఆల్సో రేషనల్. దాన్ని బట్టి ఇప్పుడు రూట్ 2 అనేది a మైనస్ 6b/b అనే దానికి ఈక్వల్ అయింది కాబట్టి రూట్ 2 కూడా రేషనలే. వీ నో దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్, మనకు తెలుసు, మన ఫస్ట్ ప్రూఫ్ అదే, రూట్ 2 ఇర్రేషనల్ అని పక్కాగా తెలుసు మనకి. ద అబో అజంప్షన్ కాంట్రడిక్ట్స్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. సో ఏం చెప్తుంది, రూట్ 2 అనేది ఇర్రేషనల్ అనేదాన్ని కాంట్రడిక్ట్ చేస్తుంది. అదే అంటే ఇర్రేషనల్ కాదు అని చెప్తుంది పైన మనం తీసుకున్నప్పుడు. అప్పుడు 6 + రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. అది థియరం 1.6 ఇందాక చెప్పాను కదా, దానికి స్టేట్మెంట్ ఇది. లెట్ p be a prime number if p divides a square then p divides a. రూట్ 2 ఇర్రేషనల్, రూట్ 3 ఇర్రేషనల్ ప్రూవ్ చేసేటప్పుడు అవసరమైతే ఈ థియరం స్టేట్మెంట్ మనం రాసుకోవచ్చు, ఆన్సర్లో పార్ట్గా హ్యాపీగా రాయొచ్చు. సో మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. ఇవి ఈ రూట్ 2 లేదా 6 + రూట్ 2 లేదా రూట్ 3 + రూట్ 2 ఇలాంటి సమ్స్ ఏమైనా ఉన్నా ఇలా ప్రూవ్ చేయాలి. రూట్ 2 + రూట్ 3 ఉంటే విడివిడిగా రూట్ 2ని విడిగా రూట్ 3ని విడిగా ఇర్రేషనల్ ప్రూవ్ చేసి ఎడిషన్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఇర్రేషనల్ అని లాస్ట్లో కంక్లూజన్ రాస్తే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. కాకపోతే కొంచెం లెంతీగా వస్తుంది, బట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఇది ఫాలో అయితే ఇవి చాలా ఇంపార్టెంట్ మోడల్.